ఏంటి ఏంటి చెప్పు. ఆ పేర్లు మార్చేశారు బావా. ఏది చదువు. ఇంగ్లీష్ లో ఎన్ని? 0. వెరీ గుడ్. తెలుగు? 0. వెరీ వెరీ గుడ్. మ్యాథ్స్? 0. ఓహో బంపర్. సైన్స్? ఓకే. హిస్టరీ? సేమ్ బాల్. ఏది? ఫుట్బాల్? వాలీబాల్. ఓకే. చూసావరా అన్ని సబ్జెక్ట్స్ లో ఎలా యూనిఫామిటీ మెయింటైన్ చేశాను. ఆల్ జీరోస్. నేను మెయింటైన్ చేశాను బావా. కాకపోతే తెలుగులో నాకు 5 మార్కులు వచ్చాయి. ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? రాకూడదురా. అదే నాకు అర్థం కావలేదు. తెలుగు పేపర్ కాదనే రామ్ కోట్ రాశాను. ఆ పంతులు గారు రామ్ భక్తుడు ఉంటాడు. 5 మార్కులు వేసాడు. నాని దిస్ ఇస్ టూ మచ్. ఇదే లాస్ట్ టైం. ఇంకోసారి 0 కన్నా ఎక్కువ వచ్చిందో పేలిపోద్దు. నో బావా, ఐ విల్ మెయింటైన్ జీరోస్. సరే బావా, మన మార్కుల సంగతి లడ్డు మాకు తెలిస్తేమో. యు మీన్ మై ఫ్యాట్ డాడీ? Yeah. ఆయన ఫుల్ చేయడం ఎంత సేపు రా? హాఫ్ అ సెకండ్. హలో. ఏమిటండి హలో? ఏమిటి హలో? మీరు అర్జెంట్ గా కాలేజీకి రాకపోతే మీ అబ్బాయిని మీ మేనల్ని ఇద్దరిని డిబార్ చేసి అవతల పడేస్తాను ఏమనుకుంటున్నారు? నేను అసలే ప్రిన్సిపాల్ని. తొందరపడకండి, నేను వెంటనే వస్తున్నాను. ఏమిట్రా తమ్ముడు, ఏమైంది? ఏమైందా? బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడు. ఎవరయ్యా ప్రిన్సిపల్? నేనే. నువ్వా? నీ ఫేస్ చూస్తుంటే ప్రిన్సిపల్ కనపట్లేదే. ఏ గాడిదలు కాసే వాళ్ళ కనిపిస్తున్నానా? అవును బాబు, 500 గాడిదలు కాస్తున్నాను. ఇంతకే తమరెవరు? రాజా తండ్రిని. ఇన్నాళ్ళు మీ వాడు ఈయనే మా డాడీ అని ఓ చండాల మొహం అని చూపిస్తున్నాడు. డియర్ లెక్చరర్స్, ఈయనే పోకిరి రాజా గారి తండ్రి గారు. నమస్కారం. ఏ కర్తలో కన్నారండి వాడిని? చిత్తకర్తలోనా చెత్తకర్తలోనా? దట్స్ ఆల్ రైట్. ఇంతకీ మా వాడిని ఎందుకు డిపార్ట్ చేస్తున్నానండి? ఎందుక? హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ లో ఇద్దరికి చెరు 6 వచ్చాయి. పైగా వాళ్ళిద్దరు కాలేజీకి వస్తే ఆడపిల్లల హడలు, మాస్టర్లకి దడ. అసలు వాళ్ళని కాదండి అనాల్సింది, వాళ్ళని కన్నందుకు మిమ్మల్ని అనాలి. పెద్ద పెద్ద మీసాలు పెంచుకుని పచ్చకోటేసి తిరిగితే సరిపోదండి. పిల్లలకు కాస్త పద్ధతిగా పెంచడం కూడా నేర్చుకోవాలి. అలాంటి పిల్లలే నాకుంటే AK-47 తో కాల్చి అవతల పడేసేవాడిని. ఇప్పుడు నేను మాత్రం కాల్చలేదనే. మీ చేతుల్లో నాకు నానికి షీల్డ్స్ ఇచ్చారు అత్తయ్య. అవునమ్మా, షీల్డ్స్ ఇచ్చారు మాకు. ఎంత బాగున్నారా? డాడీ 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 మా ఇద్దరిని కంగ్రాచులేట్ చేయండి. దేనికిరా? కాలేజ్ లో వాడు నేను ఫస్ట్ సెకండ్ వచ్చాం. ఓహో, ఫస్ట్ ఎవరు? ఫస్ట్ నేనే. వీడు సెకండ్ అన్నమాట. అబ్బా సూపర్ బ్రెయిన్ మావయ్య. బావకి 98% వచ్చింది, జస్ట్ 2% తేడా. లేకపోతే వారంటీ కార్డు బద్దలయ్యేది. ఇవాళ బద్దలవబోయే వాటి ముందు ఆ వరల్డ్ కాదు అంతరా. మావయ్య ఈ రోజు బావ గర్భితంగా మాట్లాడతారు. బావా అరే మా మాస్టర్లు వచ్చారు. ఓహో, వాళ్ళు మీ మాస్టర్లా? అవును డాడీ. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం కదా, బండ్లు తీసుకొచ్చారు. కమ్ ఆన్ డాడీ, ఇంట్రొడ్యూస్ పదండి. రండి. శుక్రియా. చూడండి, మా అబ్బాయిల పట్ల మీరు చూపించిన అభిమానానికి మీ అందరికీ మిఠాయిలు తినిపించాలనిపిస్తుంది. ఒకసారి లోపలికి వస్తారా? డాడీ డాడీ ఫస్ట్ మాకు తినిపించాలి కదా డాడీ. చూడన్నా, వాళ్ళు గెస్ట్లు కదా, ముందు వాళ్ళకి తినిపించిన తర్వాత మీ ఇద్దరికి తినిపిస్తాను. ఎందుకు ఆడుకుంటాడు. ఏరా పిక్ పాకెట్ ఫేస్ వెళ్తారా? మీరు లెక్చరర్సా? ఏ కాలేజీలోరా? తినండి, కడుపు నిండా తినండి. బావా, మిఠాయి తీగా ఉంటుంది కదా, పచ్చిమిరకాయ బజ్జీలు తిన్నట్టు అమ్మో అని కాకులు అరుతున్నారేంటి? డాడీ మా టీచర్స్ నన్ను కొడతావేంటి? దిస్ ఇస్ టూ మచ్. రోడ్లంటే తిరిగే ఈ బడుద్దాయిలు మీ టీచర్సా? అసలు డాడీ ఏది నమ్మడేంట్రా? మీరిద్దరూ కాలేజీ ఫస్ట్ సెకండ్. ఫస్ట్ సెకండ్. అసలు మీరు కాలేజీకి వెళ్ళి అన్నాళ్ళైందిరా? ఎందుక? వీళ్ళిద్దరూ కాలేజీలో ఎన్నెన్ని దరిద్ర పనులు చేశారో ఇవిగో ప్రిన్సిపల్ గారు వివరంగా రిపోర్ట్ రాసి ఇచ్చారు. I did only 5 దరిద్రం పనులు డాడీ. పాపం పిల్లలు. వీళ్ళిద్దరికి 6 రోజుల వరకు తిండి పెట్టాను. వీళ్ళు పెట్టేవా నీ ఎంత చూస్తాను.
బావా ఫుడ్ లేదంట. ఫ్రూట్స్ పెడతారు డాడీ. ఫ్రూట్స్ మావయ్య, వచ్చి. లడ్డు మావయ్య. డాడీ. ఆపండి, ఆపండి. ఆపండి అబ్బాయ, మీరు దండం పెడతాను, ఆపండి అబ్బాయ. అబ్బాయ నేరుగా పోతున్నారా? అవును అబ్బాయ, ఇప్పుడు దాకా అడ్డదారులు దొక్కి చిక్కుల్లో పడ్డాం. ఇక నుంచి ముక్సూటిగా వెళదాం అనుకుంటున్నాం. ఇదిగో అబ్బాయ, నా కారు చెడిపోయింది కానీ కూర్చు ఎక్కడ తీసిపోతావా? ఈ రోజు మాకేదో మంచి పని చేయాలనిపిస్తుంది. దా ఎక్కు. ఏంటబ్బాయ కోచ్ వెళ్తుంది కారు? ఏమయ్యా ఫ్రీగా ఎక్కింది కాక ఏంటి ఫిట్టింగ్లు? ఫిట్టింగ్లు కాదయ్యా, సరిగ్గా తోలుతుందో లేదని భయం పుట్టి అడిగినా. ఇదిగో మా మారుతి ఏ క్లాస్ డ్రైవర్, త్వరలో విమానం కూడా తోలబోతుంది. ఇప్పుడు కూడా విమానం తోలేట్టు తోలుద్దా? ఏం తోలితే ఏందబ్బాయా? ప్రాణమయ్యా. మా ప్రాణాలు ఏమైనా అన్నా కానీలయ్యా? ఆ మాట నేను అన్నానా? ఎందుకయ్యా అట్ట మాట్లాడతావు? కళ్ళు పోతాయి. నేను చిన్న పిల్లండి కదా, లేక లేక పెళ్లి చూపులకు పోతున్నా, అందుకని అన్నా. అమ్మాయి వాస్తులు బాగుంటాయా? వాస్తులా? వాస్తులు ఏందబ్బాయా? విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారా మీరు? అదే ఫిగర్ బాగుంటుందని. ఎట్ట చదువుతావు అబ్బాయా? ఆ పిల్ల నన్ను చూడకపోయా, నేను ఆ పిల్లని చూడకపోతునే. చూడలేదా? కనీసం ఆ ఇంట్లో మనుషులే తెలుసా నీకు? మా నాయన కదా చూసిందే, నాకంటే తెలుసుదే. నీ పేరేంటనా? రాజా తమ్ముడు. రాసుకో. ఇంటి పేరు? గోతినేని. గోతినేని రాసుకో. తండ్రి పేరు? గోతినేని శాసయ్య. గోతినేని శేషయ్య రాసుకో. నెల్లూరు ఎడం చేతి పక్కన కొవ్వూరు లేదు, అదే మా ఊరు. రాసుకున్నారా? అది రాసి 2 days అయింది. పెళ్లి కూతురు ఏడ ఉంటదన్నా? హైదరాబాద్ లో పెద్ద మిద్దు ఉంది, ఆడుంటారు. సో పెళ్లి కూతురు నువ్వు చూడలేదు, వాళ్ళు నిన్ను చూడలేదు. ఎవరంగా ప్రజలు వేస్తున్నారు సిఐడి లాగా. ఏంది ఏందన్నా నవ్వుతారా? ఇందాక గోతుల పాత్ర నువ్వు ఎట్ట ఉంటానని తలుచుకొని నవ్వుకుంటున్నా. ఏందబ్బాయ ఇది? ఏడుపోతుంది. నేరుగా తీసుకుపోతారని చెప్పి గోతులో పెట్టారేందయ్యా? పాపం తగులుతాయ్యా మీకు. పాపం. నీ ఇంటి పేరేంటబ్బాయా? గోతినేనూరు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అబ్బాయా? గోతిలోనయ్యా. మరి ఉండాలని చోట ఉండవు కదా? ఏందబ్బాయా ఇంటి పేరు గోతినడితే గోతిలో ఉండాలంటావు? నేను గోతులో కాకపోతే మరి యాడెట్టుకుంటావు అబ్బాయా? ఇదిగో చూడబ్బాయో, మేము వారం రోజుల దాకా ఇంటికి పోలేం. పోతే మా నాన్న ఎర్ర కాల్చి వాతలు పెడతాడు. అందుకని మేము పెళ్లి కొడుకులా పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసుకుని బాగా మెక్కి మేము ఆడినే ఉంటాం. నువ్వు ఎన్నో రెస్ట్ తీసుకో. రెస్ట్? మరి నా తిండి సంగతో? మేము నీలాగా ఏరిపప్పడం కాదు గానీ నీకోసం బ్రెడ్ జాము తెచ్చాం గానీ వారం రోజులు తింటూ ఇక్కడ పడుండో. తింటే వరకు బాగానే ఉంది. ఆ తిన్న తర్వాత సంగతి ఏందా అని. లోపల బాగా స్టాకియా, డీప్ ఫ్రిడ్జ్ టైపియా? అచ్చా. అయ్యో నాయనో,